గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరిలో దేదీప్యమానంగా శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో దీపకాంతుల నడుమ భక్తుల తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి శుక్రవారాభిషేకం. సుగంధ ద్రవ్యాల్లో సిరుల తల్లిని సేవించి తరించిన భక్తజనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో శ్రీ గోదాదేవి అనుగ్రహం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని దివ్య కటాక్షం. తిరుపతి అలిపిరి గోమందిరంలో గోపాలునికి నీరాజనం. కళ్యాణోత్సవంలో చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి అభయ ప్రదానం. చెంచుకోన క్షేత్రంలో చెంచులక్ష్మి సమేత మహావిష్ణు ఆలయ వార్షికోత్సవం. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణం జ్యేష్ఠమాసం ఏకాదశి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో భక్తి వైభవ ఆధ్యాత్మిక కాంతులతో దివ్యంగా మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం భక్తులను ఆద్యంతం ఆధ్యాత్మిక రసానుభూతుల్లో పరవశులం చేసింది. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి దీపపూజలో పాల్గొని అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కడ త్రికరణ శుద్ధిగా పూజిస్తారో అక్కడ అంతా సుభిక్షమని దైవవాక్కు. ఆ తల్లి కొలువుదీరిన ప్రాంతం ఎల్లవేళలా సకల సంపదలతో అలరారుతుంది. సనాతన సంప్రదాయాలకు పుట్టినిల్లైన పుణ్య భారతావనిలో లక్ష్మీ స్వరూపంగా భావించే దీపారాధనకు నిత్య పూజా క్రతువుల్లో ఎంతో విశిష్ట స్థానం ఉంది. విశేషించి శ్రీ మహాలక్ష్మి ఆరాధనలకు ఎంతో శ్రేష్టమైన శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో ఏ ఇల్లు దీపకాంతులతో ప్రకాశిస్తుందో ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదని ఐతిహ్యం. ఈ నేపథ్యంలోనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ప్రజలందరికీ కలగాలని సంకల్పిస్తూ సనాతన హైందవ సంస్కృతి ప్రచారంలో తన వంతు పాత్రను మహత్తరంగా పోషిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మరో చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఆ విశేష కార్యక్రమమే శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం. జూన్ 10వ తేదీ తొలిసారిగా శ్రీరామచంద్రమూర్తి నడయాడిన పవిత్ర ప్రదేశం తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణిలో టీటీడీ ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం 500 మంది భక్తులతో నిర్వహించారు. రెండవ పర్యాయం జూలై 10వ తేదీ నిజ జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి నాడు శుక్రవారం వేళ ఆహ్లాదకర సాయంత్రం తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలువుతీర్చారు. ఇక టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న దీపపూజలో భాగంగా ముందుగా మంగళధ్వని కార్యక్రమం జరిగింది. ఆపై ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కంటి శుక్రవారము గడియలేడింత కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల జుట్టి చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడిన్. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ 2008లో ప్రారంభమైన ఎస్వీబీసీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు రూపొందించి ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తూ భక్తి ప్రపంచంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్న గౌరవ శాసనసభ్యులు నాని గారికి, అలానే సుధా గారికి, అలానే జేఈఓ గారికి, ఈ కార్యక్రమాన్ని అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్న జేఈఓ గారికి, హెచ్డిబిపి హెడ్ చేస్తున్న మేడసాని మోహన్ గారికి, అలానే ఎస్వీబీసీకి, అలానే తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత మహత్తరమైన బృహత్కరమైన కార్యక్రమానికి వచ్చి ఉన్న అందరి ఆడపడుచులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద కార్యక్రమం. సనాతన ధర్మంలో ఇటువంటి దీపోత్సవాలకి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటికే మోహన్ గారు, శరత్ గారు కూడా చెప్పారు, దీపం ప్రాధాన్యత అదొక సింబాలిక్. చాలా నాలెడ్జ్ సొసైటీ, ఎన్లైటన్మెంట్, హార్మోనీ, అలానే మనలో ఉండే నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా వదిలేసి పాజిటివ్ వైబ్రేషన్ని పెంపొందించే ఒక కార్యక్రమం. అలానే శారీరకంగా మానసికంగా మనము ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళగలిగే ఒక కార్యక్రమం. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మీరందరూ కూడా ఒక చోట అసెంబ్ల్ అయి ఒకేసాట కూర్చొని అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా లాజిస్టిక్స్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, అలానే మిగతా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిందాక నాకు కూడా ఐడియా లేదు, ఇంత పెద్ద మొత్తంలో చేస్తారని ఐడియా లేదు. అలానే ఎస్వీబీసీ కూడా 2008 నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం కూడా అప్పటికప్పుడు కార్యక్రమాలను కూడా రివ్యూ చేసుకుంటూ కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ
భక్తి ప్రపంచంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఫస్ట్ ఛానల్ భక్తి ఛానల్ అంటే ఎస్విబిసినే. ఎస్విబిసిని చూసే బోల్డ్ అన్ని భక్తి ఛానల్స్ తర్వాత వచ్చాయి, ఆధ్యాత్మిక ఛానల్ చాలా వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఆధ్యాత్మికాన్ని నుంచి డీవియేట్ అయిన సందర్భాలు ఎస్విబిసికి లేదు. కేవలం ఆధ్యాత్మికతను పెంపొందించడం, సనాతన ధర్మాన్ని పెంపొందించడం, అలానే సమాజంలో అణగారిపోతున్న ఆధ్యాత్మిక నైతిక విలువల్ని పెంపొందించడం మాత్రమే ఎస్విబిసి నిరంతరము ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో మనం ఏమాత్రం కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్ యాడ్స్ కూడా ఎప్పటికి కూడా ఏ రకమైన ప్రాధాన్యతనిచ్చిన సందర్భాలు అయితే ఒక్కసారి కూడా కనిపించలేదు. అలానే రాబోయే కాలంలో ఎస్విబిసి ఛానల్ మరింత ముందుకెళ్ళి మరింతగా సమాజంలో విలువల్ని పెంపొందించడంలో ముందుంటుందని ఆశిస్తూ ఉన్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా పాడిన కళాశాల వాళ్ళకి, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళకి, అలానే ఇంతమంది కూడా మనకున్న అర్చకులు కానీ స్వామీజీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలానే వీక్షిస్తున్న కోట్లాది మంది మన ఎస్విబిసి వ్యూవర్స్, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా నిరంతరం స్మరిస్తూ కోట్లాది మంది ఎస్విబిసి ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. అందుకే ఏ చిన్న తప్పు జరగకుండా కూడా మేము ఎప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం. ఏ చిన్న తప్పు అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. అందుకని అందరూ కూడా చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఈ దీపోత్సవానికి విజయవంతంగా నిర్వహించి మరింత కూడా దీపోత్సవాలు నిర్వహిద్దాం. మహిళలకి వాళ్ళకున్న ఈవినింగ్ కార్యక్రమంలో ఆధ్యాత్మిక విలువలను పెంపించే విధంగా నిర్వహిస్తే అది ఆధ్యాత్మికతతో పాటు ఒక సమూహంగా కూడా ఉండి వాళ్ళల్లో ఒకరికొకరు అభిప్రాయాలను షేర్ చేసుకోవటం కానీ ఒకరికొకరు తెలుసుకునే కార్యక్రమంగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ గతంలో ఎస్విబిసి రికార్డింగ్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేది అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించే దిశగా వారి భాగస్వామ్యంతో మహాలక్ష్మి దీప పూజ వంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మహాలక్ష్మి స్వరూపిణి ఓం పద్మావతియే నమః. ఈరోజు మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమానికి మేమున్నాము అని ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు వెంకయ్య చౌదరి సార్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వెంకటరమణి ప్రసాద్ నాని గారు, ఇదే విధంగా మేడసాని మోహన్ గారు, విచ్చేసిన మా ఆఫీసర్స్ ఎస్విబిసి, ముఖ్యంగా ఇంజనీరింగ్ సిబ్బంది ఎస్సీఈ సరస్వతి గారు, ఎస్విబిసి సిబ్బంది, హెచ్డిబిపి, ముఖ్యంగా విచ్చేసిన భక్తజనం, మహిళలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అందరికీ టీటీడీ తరపున మీకు అందరికీ మరి ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్విబిసి అండ్ హెచ్డిబిపిని మనం ఏర్పాటు చేయటం అనేది ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తులు పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి టీటీడీ బోర్డ్, గవర్నమెంట్ అందరూ ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రకారం మరి ఎస్విబిసి ఇప్పటివరకు ఓన్లీ రికార్డెడ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండే, ఆ విధంగా రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకుండా లైవ్ ప్రోగ్రామ్ చేద్దామని తలచి మరి టీటీడీ బోర్డు యాజమాన్యం, అదేవిధంగా ముఖ్యంగా ఈవో రవిచంద్ర సార్, ముఖ్యంగా అడిషనల్ ఈవో మరి వెంకయ్య చౌదరి గారు, మరి వారు కూడా వారి ఆశీస్సులు మంచి కార్యక్రమం అని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమానికి మరి రామచంద్ర పుష్కరిణిలో మొదటి కార్యక్రమం టేకప్ చేశాం సార్ తమ ఆధ్వర్యంలో. ఈరోజు అక్కడ జరిగిన తర్వాత వెంకటరమణి ప్రసాద్ గారు మా నియోజకవర్గంలో మా మహిళలకి ఆశీస్సులు ఉండాలి, ఇక్కడ కార్యక్రమం చేపట్టాలని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమంలో వారు ముందు ఉండి
మరి టీటీడీ యాజమాన్యం ఒకటి చేస్తూ ఉంటే, రెండవ అంశం మీకు ఇచ్చిన ఏవైతే ఈ కిట్స్ ఉన్నాయో, అదేవిధంగా భోజన ఏర్పాట్లు కానీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ ఒక స్పాన్సరర్గా మా నియోజకవర్గ ప్రజలకు మేము చేస్తామని ముందు జరిగింది. ఈ కార్యక్రమంలో 2 భాగాలు, ఒకటి టీటీడీ యాజమాన్యం, రెండోది ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందు చేసే విధంగా. మొదటి కార్యక్రమంలో చెన్నై నుంచి గోపురం వాళ్ళు వచ్చేసి ఆ కార్యక్రమంలో స్పాన్సరర్గా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మరి ముఖ్యంగా మీ గౌరవ శాసనసభ్యులు ముందుకొచ్చి మేము అన్నీ ఏర్పాటు చేస్తాం, మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా వారి తలిచి మరి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా మరి అందరూ పాల్గొనే విధంగా చేసినందుకు వారికి ముఖ్యంగా మా టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, స్వామివారి ఆశీస్సులు వారికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు మహాలక్ష్మి దీప పూజ. మహాలక్ష్మి దీప పూజ అంటే ఇప్పుడే మేడసాని మోహన్ గారు పెద్దలు అందరూ చెప్పారు. దీప పూజ, దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆ దీపంలోనే వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు, ఆ దీపంలోనే మహాలక్ష్మి అమ్మవారిని చూడొచ్చు, ఆ దీపంలోనే పద్మావతి అమ్మవారిని చూడొచ్చు. కానీ మహాలక్ష్మి దీప పూజ మహాఘనంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు చాలా భక్తిపరులు, మరి గ్రామాల నుంచి పట్టణాలు చాలా మీ కుటుంబం నుంచి వచ్చేసారు, మీ ఊర్ల నుంచి వచ్చేసినారు. కానీ రావాలి అంటే కనీసం 3 గంటలు 4 గంటలకు తలిచి ఈ కార్యక్రమం మీరు అన్నీ ఏర్పాటు చేసుకుని వచ్చి ఉన్నారు. కానీ మీ ఊర్లో మీ ఇంట్లో ఉదయము సాయంత్రం దీపం చేస్తారు, ఒకటే చేస్తారు. కానీ ఈరోజు 2000 పైబడి దీపాలు సమూహంతోటి అమ్మవారి చెంతగా మీరు ఆ దీపాన్ని వెలిగిస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఒకటి చేసింది వేరు, 2000 దీపాలు వెలిగించేది ఆ శక్తి యుక్తి మీకు ఆశీర్వాదం ఘనంగా ఉండాలని ఆ మనసారా మీ అందరి తరపున ఆ అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని మీకు కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా దీపం అంటే వెలుగు, ప్రకాశం తెస్తుంది, అడ్డంకులను తొలగిస్తుంది, మీకు అందరికీ అంధకారాన్ని తొలగిస్తుంది. ఆ విధంగా ఈరోజు మీరైతే దీప పూజ శాస్త్రయుక్తపరంగా మా అయ్యగారులు అందరూ మరి ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ శాస్త్రయుక్తపరంగా మీకు మహాలక్ష్మి దీప పూజని నిర్వహణ చేసే విధంగా వాళ్ళు అన్ని సూచనలు చేస్తారు. ఆ మహాశాస్త్రయుక్తపరంగా జరిగే కార్యక్రమంలో మీరు వారు చెప్పినట్టుగా దయచేసి చేయండి. అదే దీపం మా అమ్మవారు అని భావిస్తూ, మా అయ్యగారు వెంకటేశ్వర స్వామిని భావిస్తూ మీరు మనసులో తలుచుకుంటూ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, మీ ఇంట్లో ఏవైతే ప్రతికూల పవనాలు ఉన్నాయో అన్నీ ఇక్కడి నుంచి చేస్తే అక్కడ తొలగిపోతాయి. ఆ విధంగా అమ్మవారి మీకు ఆశీస్సులు ఉండాలని, మరి ఖచ్చితంగా మీ సుఖ సంతోషాలు, సౌభాగ్యం, మరి అష్ట ఐశ్వర్యాలు మీకు కలగాలని మరి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేసినందుకు మా టీటీడీ ఈ సిబ్బందికి మరి ఈఓ గారి ఆశీస్సులు, అదేవిధంగా ఎడిషనల్ ఈఓ గారి ఆశీస్సులు, ఈ కార్యక్రమానికి నేను ఉందానని ముందుకు చెప్పి వచ్చి మాకు సహకారం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు వారందరికీ మనసారా టీటీడీ తరపున మరి మాకు ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశాయ. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, రాయలవారు ఏలిన చంద్రగిరిలో రామరాజ్య స్థాపన జరగాలని, శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామాలయ అభివృద్ధికి టీటీడీ సహకరించాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మహాలక్ష్మి దీపారాధనకు సంబంధించి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు వెంకయ్యన్న గారికి, అదేవిధంగా మరొక జేయు గారు అయినటువంటి ఈ కార్యక్రమానికి ముందుండి భక్తి ఛానల్ ద్వారా కానీ వివిధ రూపాల్లో కూడా ముందుకు తీసుకొస్తున్న శరత్తన్న గారికి, మన మండలవాసి మీ అందరికీ సుపరిచితుడు మేడసాని మోహన్ అన్న గారికి, అదేవిధంగా టీటీడీ సంబంధించి సిబ్బందికి, ఎస్వీసీ ఛానల్ సిబ్బందికి, మన స్వాములు అర్చకులందరికీ, వేదిక దిగి ఉన్నటువంటి చంద్రగిరి మండలానికి సంబంధించిన అక్కలు, చెల్లెలు, అమ్మలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. లాస్ట్ మంత్ తిరుపతిలో ఈ మహాలక్ష్మి దీపారాధన జరిగిందని తెలిసినప్పుడు మన శరత్ సార్ గారికి దృష్టి తీసుకుని వెళ్తే కంపల్సరీ మీ నియోజకవర్గంలో చేద్దామన్నారు. ఒక 2-3 ప్లేసులు చెప్తే నేను శ్రీరాములు గుడి టెంపుల్ ఉంది ఇక్కడ, టీటీడీ ఇక్కడ చేస్తే బాగుంటుందని సార్ దృష్టి తీసుకెళ్తే సార్ వచ్చి పరిశీలించి ఆయన ఓకే అని చెప్పడం జరిగింది.
దానికి ఆయనకి కానీ అదేవిధంగా వెంకయ్య గారు కానీ ఈఓ గారు కానీ చైర్మన్ గారికి అందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దీని ఉద్దేశం మన చంద్రగిరి నియోజకవర్గంలో రామరాజ్యం రావాలి. రామరాజ్యం గతంలో ఏ విధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించినప్పుడు ఉందో ఆ విధంగా ఉండాలి. మన ఇంటికి అష్టలక్ష్మితో పాటు సౌభాగ్యంతో పాటు మన మహిళలందరూ కూడా కష్ట సుఖాల్లో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు టీడీడీ ద్వారా మనం చేస్తున్నాం. మనందరూ బాగుండాలని కూడా ఈ దీపారాధన తరపున కూడా శిరస్సు వహిస్తూ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మన వెంకయ్య గారికి శరత్ సార్ గారికి అందరికీ ఒక విన్నపం. ఈ రాముల గుడి శ్రీ కోదండరాముల స్వామి టెంపుల్ సుమారు 400 సంవత్సరాల ముందు జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గారి కంటే ముందు. ఇది 2017-18లో టీడీడీకి ఆ రోజు మన ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దాని తర్వాత మీరు చేస్తున్నారు టీడీడీ ద్వారా. మాకు ఒకటే చిన్న విన్నపం సార్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంకారంలో ఒక కోనేరు మహాప్రాంకారం ఇది కట్టి జీరోధరణ చేస్తే ఇది చాలా డెవలప్ అవుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ చంద్రగిరి మండల విచ్చేసిన అందరికి కూడా అక్కలు చెల్లెలు అమ్మలకు అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి సంకీర్తనలు వీణుల విందుగా సాగాయి. ఆపై అర్చకులు పుణ్యాహవచనం సంకల్ప పూజలను నిర్వహించి శ్రీ మహాలక్ష్మి ఆరాధనను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం దీపలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ కుంకుమార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు కంకణాలు ప్రసాదాలను పంపిణీ చేశారు. చివరిగా భక్తులు అమ్మవారి నామావళిని పారాయణం చేయడంతో చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులతో దివ్యంగా ప్రకాశించింది. జ్యేష్ఠ మాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆలయం సమీపంలోని తోలప గార్డెన్స్ లోని శుక్రవారాభిషేక ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. అద్దము చూచే వేలే. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పర్వదినాన అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు.
ఆండాళ్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరి ప్రత్యేక పూజలతో హారతులందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులు ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాధనను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ పంచాయతీ గోపాలపురం గ్రామంలోని చెంచుకోన క్షేత్రం శ్రీ మహావిష్ణువు సమేత శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశి రోజు ఆలయంలో వార్షికోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామివారికి అర్చకులు కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ముందుగా శ్రీ చెంచులక్ష్మి సమేత మహావిష్ణు మూలమూర్తులకు ముత్యాలతో దివ్యాలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై మహానివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి వేద మంత్రోచ్చారణలతో కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో విశేషంగా దర్శనమిచ్చారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో కృత్తిక నక్షత్ర వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తరాల పఠనాదులతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.
శక్తిధరా శివశక్తిమయా తారకాంతకా త్వమేవ. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అద్భుత దర్శనం భక్తులను భక్తి పరవశంలో తరింపజేసింది. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిజ జ్యేష్ఠమాసం పూజలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకాదశి తిథిని పురస్కరించుకొని సకల సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యమూర్తికి అర్చకులు ముందుగా సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి, పరివార దేవతామూర్తులకు అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి పెరసితివౌమా. శేషవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవ కటాక్షంతో భక్తులు భక్తి తన్మయత్వంతో పరవశించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పాలమూరు తిరుపతి కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి నిర్వహిస్తున్న ఉత్సవ వైభవం, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు శేషవాహనంపై ఆసీనులను చేసి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి శేషవాహన సేవ వైభవంగా జరిగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు స్వామివారికి, అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు హరోం హర మురుగా అని నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శక్తిధరా శివశక్తిమయా తారకాంతకా త్వమేవ. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం బస్టాండ్ ప్రాంతంలో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామునే అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారిని, దివ్యమూర్తిని చక్కని అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి భక్తుల సమక్షంలో సంకల్ప పూజలను నిర్వహించారు.
ఆపై సకల ఉపచార కైంకర్యాలతో అమ్మవారిని సేవించి అష్టోత్తర శతనామార్చన కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు శ్రీ కనకదుర్గమ్మ కుంకుమార్చనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిజ జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి సంకల్పంతో సకల ఉపచార పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం అమ్మవారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి హారతులు సమర్పించి శ్రీచక్రార్చన గావించారు. ఆపై భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పద్మావతి నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్పంతో షోడశోపచార క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళమూర్తికి మహామంగళ నీరాజన సమర్పణ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి భక్తి పరవశంతో తరించారు. అనకాపల్లిలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా సకల సౌభాగ్యప్రదాయిని సర్వమంగళ స్వరూపిణి అమ్మ శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు అభిషేక సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా భక్తులు పవిత్ర కలశాలను ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అర్చకులు అమ్మవారికి సంకల్పంతో ఉపచార పూజలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి భక్తులు సమర్పించిన కలశ జలాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని శాక్తేయ శాస్త్రానుసారం నిర్వహించారు. అనంతరం ఆనందవల్లి శ్రీ కనకదుర్గమ్మకు మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఆపై ఆలయ గోపుర శిఖరాలకు మహాసంప్రోక్షణ క్రతువు భక్త శోభితంగా జరిగింది. పత్రకంఠయుగళం సింహాసనాధ్యాసిని లోకానుగ్రహకారిణి గుణవతి లోలేక్షణాం శాంకరీ పాకారీ ప్రముఖామరార్చిత పదం మత్తే కుంభస్తనీ శ్రీశైలం భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.